కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు కొనసాగనున్నాయి. కరీంనగర్ సరస్వతి పుష్కర్ ఘాట్ కి చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలి పుష్కర స్నానం ఆచరించారు. మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకుంటారు. మొదటి రోజు పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు గవర్నర్. అనంతరం సరస్వతి ఘాట్లో జరిగే గోదావరి హారతి తెప్పోత్సవంలో పాల్గొంటారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పుష్కరాలకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సంపత్ కాళేశ్వరం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, స్వాతి, కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానాన్ని ఆచరించారు. ఆచరించిన తర్వాత ఈ పుష్కరాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరుగుతాయి. కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. ఈ సరస్వతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గత సంవత్సరం పుష్కరుడు సరస్వతి నదిలో ప్రవేశించిన తర్వాత ఈ పుష్కరాలు అంటే ఆరంభమయ్యాయి. ఈ జూన్ 1 నుంచి పుష్కరాలు అనేటివి ముగుస్తాయి. అందుకే అంత్య పుష్కరాలను నిర్వహిస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చాం సార్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లా ఉంది? చాలా బాగున్నాయి, ఏర్పాట్లు కూడా బాగున్నాయి, వాటర్ కూడా బాగున్నాయి. ఇది మనకు 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలు పెద్దవాళ్ళు అంటారు కాబట్టి మేము కాళేశ్వరంలో స్నానం చేయడానికి సరస్వతి పుష్కరాలకు వచ్చాము. చాలా బాగున్నాయి. మేము మంచిర్యాల నుండి వచ్చాము. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి పుష్కరాలు కాబట్టి ఏదో పెద్దవాళ్ళు అంటారు కదా, పుణ్యం వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు. మన గవర్నమెంట్ అంతా చాలా బాగా చేశారు. వచ్చే భక్తులకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా అంత బాగా చేశారు. వాటర్ స్పెషాలిటీ కానీ అందుబాటులో దగ్గర కానీ మనకు కొలాయిలు కానీ అన్నీ కానీ అందుబాటులో అన్నీ ఉన్నాయి. నీడ సౌకర్యం కూడా ఉంది. వచ్చే భక్తులకు కూడా చాలా సౌకర్యంగా ఉంది. సౌకర్యాలు అనేవి బాగానే ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే సౌకర్యాలు బాగానే ఉన్నాయని చెప్పేసి భక్తులు అంటూ ఉన్నారు. అయితే పుష్కరాలకు సంబంధించి కనుక ఏర్పాట్లను ఒకసారి పరిశీలిస్తే ఈరోజు రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా సాయంత్రం 4 గంటలకు రానున్నారు. శివప్రసాద్ శుక్లా వచ్చి ఇక్కడ కాళేశ్వర స్వామిని దర్శించుకుంటారు, పుష్కర స్నానం చేస్తారు. పుష్కర స్నానం చేసిన తర్వాత ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం జరిగే తెప్పోత్సవంలో కూడా ఆయన పాల్గొంటారు. ఆ తెప్పోత్సవాన్ని కూడా వీక్షిస్తారు. అయితే 12 రోజుల పాటు జరిగే ఈ ఏర్పాట్లకు, ఈ 12 రోజులకు జరిగే ఈ పుష్కరాలకు సంబంధించి అయితే చూసినట్టయితే ఏర్పాట్లను అధికారులు అన్ని కంప్లీట్ చేశారు. ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా వేశారు. గత సంవత్సరం ఆది పుష్కరాలు జరిగిన సమయంలో మాత్రం ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. వేసవికాలం కావడంతో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ మొత్తం కాళేశ్వరానికి రావడానికి ఎటు చూసినా రిజర్వ్ ఫారెస్ట్లే ఉంటాయి. ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న నేపథ్యంలో రోడ్లు కూడా సింగిల్ రోడ్డు ఉంటుంది. ఆ సింగిల్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. అటువంటి పరిస్థితి ఈసారి తలెత్తకుండా వన్వేలను చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మరోవైపు పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ అనుకోని ఘటనలు జరగకుండా గజయితాలను కూడా రంగంలో పెట్టారు. మరొక భక్తుడు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెదక్ డిస్టిక్ చేగుంట మండల్ కన్నారపల్లి విలేజ్ నుంచి వచ్చాం సార్. చాలా బాగా చేశారు. మేము మేడారం నుంచి డైరెక్ట్ కాళేశ్వరం వచ్చాము. ఫస్ట్ రోజు కావడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. సరస్వతి పుష్కరాలతో వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ఇక్కడ భక్తులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు కావడంతో పుష్కర ఘాట్లు కాస్త జనం పల్చిగా కనిపించినప్పటికీ రేపటి నుంచి జనం పెద్ద ఎత్తున వస్తారు. వారాంతాల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ కాళేశ్వరం వచ్చి సరస్వతి పుష్కరాల్లో పాల్గొనే అవకాశాలు. స్వాతి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.